సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి, అసలు ఈ వెయిన్స్ అనేవి ఏమిటి, ఇవి ఎలా ఉంటాయి, కొంతమందికి వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేక చాలా లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నారు। ఆ స్టేజ్ లో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, ఎందుకంటే దాని వల్ల చాలా మందికి బాధ ఉండదు, కానీ దాని తాలూకు సిమ్టమ్స్ అయితే చూస్తారు, కానీ దానివల్ల బాధ లేనప్పుడు మనం పట్టించుకోం కదా। అది కొంతమందికి అయితే బాధ స్టార్టింగ్ తోనే స్టార్ట్ అవ్విద్ది అన్నమాట। మరి ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎలాగా వస్తుంది, ఎవరెవరిలో వస్తుంది, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది శాశ్వత పరిష్కారం ఉందా లేదా, ఉంటే ఒకవేళ సర్జరీ చేయించుకుంటే మరలా తిరిగి వచ్చిద్దా రాదా, సర్జరీ చేయించుకున్న వాళ్ళు గనక మీకు గనక తిరిగి వచ్చింది అంటే తప్పనిసరిగా సర్జరీ చేయించుకుంటే మళ్ళా రిపీట్ అవుతూనే ఉంటుందండి, అదైతే నాకు తెలుసు। మరి సర్జరీ చేయించుకున్న వాళ్ళు వెరికోస్ వెయిన్స్ మళ్ళా రిపీట్ అయిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను। మరి ఇలాంటి సర్జరీలు లేకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే మా సుగుణాల సిరి ఛానల్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను, తప్పనిసరిగా మెసేజే చేయండి, శాశ్వత పరిష్కారం ఈ వెరికోస్ వెయిన్స్ కి ఇస్తాను। ఈ వెరికోస్ వెయిన్స్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను। ఇదిగోండి, ఇట్లా గనక పాదం ఉంది అనంటే మడిమ దగ్గర నుంచి తొడపైకి వెళ్లే రక్తనాళాలు రక్తాన్ని పంపు చేయకుండా ఇలాగా బ్లడ్ లీక్ అయ్యి క్లాట్స్ ఏర్పడతాయి। అవి చర్మం అడుగు భాగాన ఉండే నరాలన్నమాట, అవి వెయిన్స్, దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు। ఆ వెయిన్స్ అనేది చర్మం అడుగున ఉండి కింద నుంచి పైకి బ్లడ్ పంప్ చేసిద్ది అన్నమాట। అలాగా బ్లడ్ పైకి కిందకి పంప్ చేసే టైంలో కింద నుంచి పైకి బ్లడ్ పంప్ అవ్వనప్పుడు అది రివర్స్ లోనే బ్లడ్ ఇలాగా వస్తున్నప్పుడు అవి లీక్ అయ్యి బ్లడ్ క్లాట్స్ అవి గ్రీన్ కలర్ లో బ్లూ కలర్ లో ఇలాగా గుండ్రాలుగా పాముల్లాగా చుట్టుకొని ఉంటాయి। అది ఎక్కువగా సివియర్ అయినప్పుడు అలా చుట్టుకొని ఉంటాయి, కొంతమందికి ఊరికే అలాగా నరాలు తేలుంటాయి అన్నమాట। నిన్న మాకు ఒక అతను వచ్చారండి మా ఇంటికి, అప్పుడు నేను అతని కాళ్ళు చూయించాను, అతనికైతే సర్జరీ అయ్యిందంట, లంగ్స్ సర్జరీ అయ్యిందంట। అప్పటి నుంచి ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయో ఈ క్లిప్పింగ్ లోనే చూపెడతాను చూడండి। అతనికి 15 years అయిందంట సర్జరీ అయ్యి కూడా। ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి అతనికి ఎలా వచ్చినాయో చూడండి, ఇతనికైతే వెరికోస్ వెయిన్స్ లేదు కాబట్టి అసలు ఎలాగా బ్లడ్ అనేది పంప్ అవిద్ది అనేది, మరి ఇలాగా ఊబకాయం ఉన్న వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఎటువంటి రోగాలు రావాల్సిన పని లేదు, ఓవర్ వెయిట్ ఉంటే చాలు। ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు నిలబడ్డాము వాళ్ళమి, అంటే లేడీస్ అయితే ఎక్కువ నిలబడరు, చాలా వరకు రెస్ట్ తీసుకుంటారు, మరి జాబ్ చేసే వాళ్ళు అయితే కాళ్ళు ఇలా కింద ఎలాడేసి చైర్లో కూర్చుంటారు కాబట్టి ఎంతవరకు అయితే మనకి ఇలాగ కాళ్ళు వేలాడేసి చైర్లో కూర్చుంటామో అంతవరకు కూడా ఈ బ్లడ్ పంప్ పైకి అవ్వక క్లాట్స్ గా ఏర్పడతాయి। ఇవేంటంటే చాలా మందికి నొప్పి పుట్టవు, అసలు దీని నుంచి ఎటువంటి సిమ్టమ్ ఉండదు, కానీ కొన్నాళ్ళకి ఏంటంటే కాలు చాలా బరువుగా చాలా లావుగా మనకాల ఏనుగు కాల అనే విధంగా ఉండి కాళ్ళలోకి నీరు రావటం, పెయిన్స్ అయితే ఏమీ ఉండవు, కొన్నాళ్ళ తర్వాత అలాగా ఉంటాయి। కొంతమందికి ఏంటంటే పెయిన్స్ వస్తాయి, ఈ పెయిన్స్ ఎలాగా వస్తాయి అనేది వాళ్ళకి కొద్దిసేపు నడవగానే నడవలేకపోవటం, కాలంతా ఏదో రాయి కట్టినట్టు లాగటము, ఇలాంటివన్నీ వస్తాయి। ఇవి మనకి వెనక ఉంటాయి, పాదం మీద వస్తాయి, తొడ మీద వస్తాయి, ఎన్నో రకాలుగా రావచ్చు అన్నమాట, వాటినే వెయిన్స్ అంటాం। ఈ వెయిన్స్ అనేవి బ్లడ్ గుండెకి సరఫరా చేసిద్ది అనమాట। ఈ సరఫరా టైంలో వెళ్ళలేక ఇక్కడే ఆగిపోయి అదంతా స్టాగ్నేట్ అయ్యి క్లాట్ అయిపోయి ఇక్కడ ఉండిపోతాయి। అదే మనం ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళామంటే హార్ట్ సర్జరీ చేసినాక మనము ఎలాంటి మందులు వాడతామో రక్తం చిక్కగా అవ్వకుండా పల్సగా అవడానికి ఇచ్చే మెడిసిన్స్ ఇస్తారు। లైఫ్ లాంగ్ మనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగానే ఈ వెయిన్స్ కూడా మందులు వాడాలి, ఇంకా సివియర్ గా ఉండి ఇంత రాళ్ళుగా ఉంటాయి అన్నమాట, గడ్డలుగా అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తారు। ఆ సర్జరీ చేసినా కూడా మరలా తిరిగి వస్తాయి। ఇలా ఎంతమందికి తిరిగి వచ్చినాయో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి।
అలా తిరిగి రాకుండా శాశ్వత పరిష్కారం మన సుగుణాల సిరి ఛానల్లో ఉంది. వాట్సాప్ నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. శాశ్వత పరిష్కారం మన దగ్గర. కొన్ని మీరు చేయాల్సిన ఎక్సర్సైజులు చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తాను. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇతనికి చూపించిన విధంగా వచ్చిన దాన్ని C4 డిసీజ్ అంటారన్నమాట. అంటే ఇక మొత్తం అంతా పూర్తి స్థాయిలో అదంతా ఎక్కువైపోయి ఆ నలుపు తిరిగిపోయి ఎక్కడన్నా లొట్టబడి చిన్నగా వాటర్ రావటం కానీ లేదా అక్కడ పుళ్ళు పడటం కానీ స్టార్ట్ అవుద్ది. పుళ్ళు పడితే మాత్రం అంతవరకు కాలుకి ఆక్సిజన్ అందదు కాబట్టి పుళ్ళు తగ్గవు. ఒకవేళ మీరు మందులు వాడుతున్నా తగ్గినంత వరకే తగ్గి మరలా రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇది ఒక సైకిల్ చక్రం లాగా రిపీట్ అవుతూనే ఉంటాయి. మనకి ప్రాబ్లం ఏడుంది? ఆ క్లాట్స్ అనేవి తీసేయాలి. ఆ క్లాట్స్ అనేవి మనం తీసేయాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? ఆ క్లాట్స్ అనేవి రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు న్యాచురల్గా ఏమేమి వాడాలి, శాశ్వత పరిష్కారం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మరి వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యాంటీ ప్లేట్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఇస్తారు. అంటే బ్లడ్ పల్చగా ఉండి అక్కడ క్లాట్స్ ఏర్పడకుండా ఉండడానికి. ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళకి, ఊబకాయం, దాని తోడు షుగర్లు, బీపీలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ అని వస్తాయి అన్నమాట. ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి వచ్చినప్పుడు మనము ఇంట్లోనే బ్లడ్ పల్చగా చేసుకోవడానికి ఏంటంటే వెల్లుల్లిపాయలు, ఆనియన్, ఈ ఆనియన్ కూడా తెల్ల ఆనియన్ ఉంటది. అది చాలా బాగా మన ఆయుర్వేదిక్ గ్రంథాలలో ఎప్పటి నుంచో న్యాచురల్ గా వచ్చే ఈ రెమెడీస్ మనకి వచ్చేసి ఈ తెల్లగడ్డ అంటారు, ఆనియన్ అంటారు. అది దాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. దాన్ని మీరు స్లైస్ గా కోసుకొని తింటే బ్లడ్ థిన్నర్ గా పనిచేసిద్ది అన్నమాట. ఇది వచ్చేసి బ్లడ్ థిన్నర్ గా పనిచేసిద్ది. ఎర్ర వెల్లుల్లిపాయ, ఎర్ర గడ్డ కంటే కూడా ఈ తెల్లగడ్డ అనేది చాలా బాగా మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ నేనేంటంటే ఏ స్క్రిప్ట్ ఏది రాసుకోను. వైద్యంలో మనకి ఈరోజు ఏ ప్రాబ్లం ఉందో అది నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను ఇలా చేసే క్రమంలో, మాట్లాడే టైంలో, ఇన్ టైంలో చేద్దాం, వీడియో ఎక్కువ కాకూడదు అని అనుకునే టైంలో కొంచెం ఇలాగా తడబాటు ఉంటదండి. సారీ, మీరేమి అనుకోవద్దు. మరి నేనేమన్నా ఈ స్క్రిప్టులు రాసుకొని ఇలాంటివన్నీ చేసి అద్భుతంగా వీడియో తీయాలి అని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. మా దగ్గర నుంచి మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో, అసలు ఈ ప్రాబ్లం అంటే ఏమిటి, ఈ సిమ్టమ్స్ అంటే ఏమిటి అని తెలిపే క్రమంలో కొంచెం అటు ఇటు తడబాటుగా ఉంటది. ఏమీ అనుకోవద్దండి. ఇలాంటి వెల్లుల్లిగడ్డలు, ఇలాంటి తెల్లగడ్డలు అంటే ఆనియన్, వెల్లుల్లి అంటే గార్లిక్ అండి, ఆనియన్ అంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ అంటారు కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా అంటారు. మీ ఏరియాలో మరి ఏమంటారో నాకు తెలియదు కాబట్టి అవి కూడా మీరు కామెంట్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటివి తింటూ ఉంటే బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తూ, ఇంకా మీకు ఇవి అసలు శాశ్వత పరిష్కారం కావాలి, మాకు పుళ్ళు పడిపోయి నీరు గారిపోతుంది, కళ్ళు మొత్తం అంతా బ్లాక్ వచ్చేసింది, కాలంతా అసలు తీసేసేయాలనే పొజిషన్కి వచ్చేసింది, మీరేమైనా C4 డిసీజ్ అంటున్నారు, వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడా? మన సుగుణాల సిరిలో. మీరు కింద ఇచ్చిన ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. లేట్ అయినా రిప్లై ఇస్తాను. శాశ్వత పరిష్కారం కూడా ఇస్తాను. చాలా లాంటి రోగాలకన్నిటికీ శాశ్వత పరిష్కారం ఉందండి. కొంతమందికి కాళ్ళు నీరు వచ్చి ఉంటాయి. వీడియో ఎక్కువైనా ఉపయోగం ఉండవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూశారంటే 100% శాశ్వత పరిష్కారం వస్తుంది ఇక్కడ. మరి కాళ్ళకి నీరు వచ్చినప్పుడు లేగోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, నడుము నొప్పులు, ఇప్పుడు చాలా రకాల రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి కాళ్ళు నీరు వచ్చి కాలు బరువుగా ఉన్నప్పుడు ఆ నీరు తగ్గించుకోవడానికి చిన్న ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా వీడియో తీయడానికి చెప్పాను కదండి, అంత ఇది కాదు కాబట్టి నేను సరిగా తీయలేకపోతున్నాను, కానీ మీకు అర్థమయ్యే విధంగా మాత్రం చెప్పగలుగుతున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎలా ఊబకాయ నుండి జాబ్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి అంతా వాపులు వస్తాయి, కండరాలు పట్టేస్తే, రాత్రిపూట తొడలు పట్టేస్తే, కండరాలు పట్టేస్తే స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. అలా స్టిఫ్గా ఉండే కండరాల్ని మనం అంటే దెబ్బ తగలకూడదు, ఈ ప్రాబ్లం అయితే తగ్గాలన్నమాట. అట్లా అదొకటి. ఇంకా ఇలా కూర్చొని ఇలా అంటూ ఉంటే ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్న ఈ వెయిన్స్, క్లాట్స్ అనేవి చాలా వరకు మనం హీల్ చేసుకోగలం.
అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాటిని హీల్ చేసుకోగలం ఇలా చేస్తే. ఇంకా గట్టిగా రాత్రిపూట ఇలాగ పిక్కలు పట్టేసి తొడలు పట్టేసిన వాళ్ళు ఎక్కడికి వచ్చేటప్పటికి ఇలా అనుకుంటూ ఒక పెయిన్ ఆయిల్ కనుక మీరు రాసుకుంటే, పెయిన్ ఆయిల్ కూడా మన www.sugnalsiri.com ఉంటుందండి. ఈ పెయిన్ ఆయిల్ వెరికోస్ వెయిన్స్ ఇచ్చే దాంట్లో కూడా ఇస్తూ ఉంటాము పైన తగ్గడానికి. ఇదైతే మాత్రం 100 పెయిన్ కిల్లర్ల పెట్టు ఈ పెయిన్ ఆయిల్ ఒక్కటే చాలా అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారండి. ఇలాగ మీరు చేసుకుంటూ మీ వెరికోస్ వెయిన్స్కి శాశ్వత పరిష్కారం తీసుకోవచ్చు. ఇలాంటి మెడిసిన్స్ ఇలాంటివి కావాలంటే ఈ కింద మీకు స్క్రీన్ మీద కనపడే ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే తప్పనిసరిగా మెసేజ్ పెట్టాల్సిందే, రిప్లై కోసం చూడాల్సిందే. కాబట్టి అలా మెసేజ్ పెట్టి మీ రోగాలన్నీ శాశ్వత పరిష్కారం చేసుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని అనుకుంటున్నాను.